హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హౌ టు బై స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఫస్ట్ సేల్ వితౌట్ మిస్సింగ్ దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే బుక్ చేస్తూ ఉంటాను. రియల్మీ 7 సిరీస్ కావచ్చు, 6 సిరీస్ కావచ్చు, నా ఫ్రెండ్స్కి చాలా బుక్ చేసి ఇస్తూ ఉంటాను. అండ్ పర్సనల్లీ మన ఛానల్ కోసం రివ్యూ కోసం కూడా నేను రియల్మీ 7 బుక్ చేశాను. అండ్ రీసెంట్లీ పోకో ఎక్స్3 వచ్చింది కదా, సో పోకో ఎక్స్3 కూడా నేను ఫస్ట్ సేల్లో మీకోసం అయితే బుక్ చేశాను. అండ్ దాని మీద మీకు ఇంకా మస్తు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ఇట్లా బుక్ చేస్తూ ఉంటాను అండ్ నా స్టోరీస్లో పెడుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో బై ఎవరు ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను. ఐడి ఇక్కడ ఎక్కడైనా వదిలేస్తాను, వెళ్ళి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అక్కడ బిహైండ్ ద సీన్స్ అంతా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం టాపిక్ మీదకి వస్తే ఫ్రెండ్స్, నేను ఇట్లా స్మార్ట్ ఫోన్స్ అయితే బుక్ చేస్తుంటాను ఫస్ట్ సేల్లో. అండ్ మీలో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వెళ్ళి అంటే ఆ ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళకి దొరకదనమాట. సో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ సేల్లోనే మీరు కూడా యూజ్ చేయొచ్చు. కొత్త స్మార్ట్ ఫోన్స్ అయితే మీరు ఫస్ట్ సేల్లోనే బై చేసి యూజ్ చేసుకోవచ్చు. మీరు సెకండ్ సేల్ అండ్ ఇంకా ఓపెన్ సేల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అండ్ ఈ ఎక్స్టెన్షన్స్ గురించి నేనైతే మాట్లాడట్లేదు, నా పర్సనల్ ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు ఇంకా బెటర్గా అనిపించవచ్చు. అండ్ కొత్త కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కొంచెం బేసిక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక స్మార్ట్ ఫోన్ సేల్కి వస్తుందంటే ఒక 2 days ముందుగా నేను ఏం చేస్తాను తెలుసా మీకు? ఒక 2 to 3 అడ్రస్ అయితే నేను యాడ్ చేసి పెట్టుకుంటాను. అడ్రస్సెస్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను. నాది, నా ఫ్రెండ్ది, కజిన్ది, రిలేషన్స్ది ఒక 2 to 3 అడ్రస్ అయితే మినిమం ఒక 2 అడ్రస్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకని మీరు అడుగుతుంటే మాత్రం గైస్, కొన్ని స్మార్ట్ ఫోన్స్, కొన్ని పర్టికులర్ స్మార్ట్ ఫోన్స్ రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, మోటో కావచ్చు, వన్ప్లస్ కావచ్చు, ఫ్లాష్ సేల్లో వస్తుంటాయి. ఒక 20 seconds ఉంటాయి కాబట్టి అవసరం కొన్ని పిన్ కోడ్స్లో మీకు సేల్కి అయితే అవైలబుల్గా ఉండవు. కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ ఇన్ దిస్ పిన్ కోడ్ అని వస్తుంది. సో రీసెంట్లీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయింది. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తాను అంటే ఒక 2 to 3 పిన్ కోడ్స్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను. ఈ పిన్ కోడ్లో లేకుంటే ఫ్రెండ్ పిన్ కోడ్ ఉంటుంది కదా, అంటే ఈ ఏరియానే కాదు, ఒక 20 kilometers ముందు అవతల ఊర్లో ఉంటారు కదా మీ ఫ్రెండ్స్. సో మీ దగ్గరే కాకుండా కొంచెం దూరంగా ఉన్న ఫ్రెండ్స్ అడ్రస్ అంతా మీరు తీసుకొని యాప్లో అయితే లోడ్ చేసి పెట్టుకోండి 2 days ముందుగానే. అండ్ ఫస్ట్ నేను అయితే ఇదే చేసేది. అండ్ సెకండ్ ఒకసారికి కార్డ్స్ ఒక 2 అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గైస్, బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ సర్వర్ ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వదు, సరిగా రెస్పాండ్ అయితే అవ్వదు. అప్పుడు ఏం చేస్తానంటే సెకండ్ కార్డ్ ఉంటుంది కాబట్టి నేను దాంతో పేమెంట్ అయితే చేసేస్తాను. అండ్ మీరు అడగవచ్చు, ఇప్పుడు బ్రో 2 కార్డ్స్ కూడా మేము డబ్బులు పెట్టాలని. సో పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఒక్క కార్డులో మీరు పెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే ఒక కార్డ్ ఫెయిల్ అయింది, సర్వర్ బిజీగా ఉంది అనుకోండి, సో అప్పుడు మీరు ఫోన్పే ఫాస్ట్ ఉంటుంది, ఫోన్పే కావచ్చు, యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా యాప్స్. సో దాని నుంచి ఆ కార్డ్ అయితే ఓనర్ ఉంటుంది మీ ఫ్రెండ్, సో అతనికి సెండ్ చేసి ఆ అకౌంట్ నుంచి మీరు ఈ కార్డ్ త్రూ పేమెంట్ చేసి అయితే సక్సెస్ఫుల్ అయితే చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఫస్ట్ ఒక 2 to 3 అడ్రస్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఒక 2 కార్డ్స్ మినిమం అయితే యాడ్ చేసి పెట్టుకోండి. పిన్ కోడ్కి కొంచెం సేఫ్గా ఉంటుంది. అండ్ సర్వర్స్ ఒక్కొక్కసారి బ్యాంక్ సర్వర్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వవు, కరెక్ట్ టైం ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు సర్వర్స్ అయితే రెస్పాండ్ అవ్వవు. సో ఒక 2 కార్డ్స్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా బెటర్. అండ్ వీలైతే ఐసిఐసి, యాక్సిస్ ఇవంతా కొంచెం పెట్టుకోండి, ఒక 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ గైస్, మెయిన్ ఇంపార్టెంట్, చాలామంది చేసే ప్రాబ్లం అయితే ఇదే, డోంట్ ట్రై సిఓడి. ఎస్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే ట్రై చేయకండి. ఎందుకని మీరు అడుగుతుంటే మాత్రం గైస్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఏదో ఒక స్మార్ట్ ఫోన్ కొత్తగా తీసుకొచ్చారు, ఆబ్వియస్ కొత్త స్మార్ట్ ఫోన్సే మనకైతే సేల్కి అయితే వస్తుంది. సో మీరు అది వచ్చినప్పుడు మీకు బై నౌ కొట్టి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, సో ఆప్షన్ ఉందంటే మీరు దాన్ని క్లిక్ చేసి మీరు ఆర్డర్ అయితే చేసేస్తారు. కాకపోతే ఏమవుతుందంటే కొత్త స్మార్ట్ ఫోన్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్కమ్ అయితే ఉండాలి, ఫ్లిప్కార్ట్ కానీ షేర్ అయితే ఉండాలి ఆ బ్రాండ్కి కానీ. వాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఎస్, మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నా కానీ మీరు ట్రై టు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ద సినారియోస్లో చూసాను కొన్ని రిజల్ట్స్ అయితే ఏంటంటే, మీరు బుక్ చేసిన ఒక 5 minutesలోనే చాలామందికి ఎవరైతే క్యాష్ ఆన్ డెలివరీ చేశారో వాళ్ళ ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట. మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు, వాళ్ళు కావాలని ఫ్లిప్కార్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, కొన్ని అయితే రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేశారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఇన్కమ్ కావాలి కాబట్టి స్టార్టింగ్, ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ అన్ని యూనిట్స్ తెచ్చిపెట్టేశారు ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో, ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ కావాలి కదా. సో వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఆన్లైన్ పేమెంట్ అయితే ప్రిఫర్ చేస్తారు. మీరు వన్స్ ఆన్లైన్ పేమెంట్ ప్రిఫర్ చేసి దానికి డబ్బులు పెట్టేశారనుకోండి, ఆ యూనిట్ మీకే సొంతం అయిపోతుంది, వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకు హక్కు ఉండదు. ఎస్, సిఓడి ఉన్నా కానీ దాని అయితే ట్రై చేయకండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి, బ్యాంక్ త్రూ పేమెంట్ అయితే చేయండి. అండ్ ఇట్లా చేయడం వల్ల ఇంకొక యూజ్ అయితే ఉంది, మీకు ఫాస్ట్ షిప్పింగ్ అయితే ఉంటుంది. నేను చాలా సార్లు అయితే చూశాను, క్యాష్ ఆన్ డెలివరీ కంటే వాళ్ళు ఎవరైతే మనీ ఫస్ట్ పే చేసేసారో వాళ్ళకి ఫాస్ట్గా షిప్ అయిపోతుంది, ఫాస్ట్గా ప్యాక్ అయిపోతుంది, ఫాస్ట్గా డెలివరీ కూడా ఒక 2 to 3 daysలో అయిపోతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే వాళ్ళు ల్యాక్ చేస్తారు, ఒక 2, 3, 4 days ఇట్లా కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎస్, ఇదైతే ఖచ్చితంగా పాటించి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసరికి, సేల్ 12 o'clock స్టార్ట్ అవుతుందంటే 11:50కి వెళ్ళి అక్కడ ఉండండి, ఆ పేజ్లో ఉండండి.
12 o'clock సేల్ ఉంటే 12 ఎగ్జాక్ట్లీ రాకండి, ఒక 10 minutes ముందుగా రండి. కార్డ్స్ అండ్ అడ్రస్సెస్ ఇవంతా యాడ్ చేసి పెట్టున్నారు కాబట్టి యు ఆర్ సేఫ్ టు గో. సో ఒక 10 minutes ముందుగా రండి, కాసుకోండి, రిఫ్రెష్ కొడుతూ ఉండండి. జస్ట్ చూసుకో ఉండడం కాదు, ఆ పేజ్ని రిఫ్రెష్ కొడుతూ ఉండండి. మీరు పీసీలో అయినా మొబైల్ అయినా దేంట్లో ట్రై చేసినా కానీ మీకు అవుట్పుట్ అయితే సేమ్ అయితే ఉంటుంది. రిఫ్రెష్ కొడుతుండండి, ఒక 10 minutes నుంచి స్టార్ట్ చేయండి, రిఫ్రెష్ కొడుతుండండి. ఎగ్జాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా సినారియోస్లో 11:58కే సేల్కి అయితే వచ్చేస్తుంది. 2 minutes ముందుగానే సేల్ అయిపోతుంది. 12 o'clock వచ్చేసరికి ఆ టైంకి వస్తారు చాలామంది, అప్పుడు వాళ్ళకి చాలామందికి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంటుంది. ఎందుకంటే 2 minutes ముందుగానే అయిపోయింది. 11:58కే వాళ్ళు వదిలేస్తారు బై నౌకి ఆప్షన్కి. అండ్ ఒక్కొక్కసారి కొన్ని సినారియోస్లో ఏమవుతుందంటే గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock సేల్ ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్ 12 o'clock ప్రోడక్ట్ వస్తుంది అండ్ చాలామంది కొనేస్తారు అండ్ కొంతమంది మిస్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు 12:02కో 12:01కో వచ్చింటారు, అప్పటికైతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే పేజ్లో రిఫ్రెష్ కొడుతూ ఉండండి. ఎస్ 12 o'clock అయినా కానీ 12:15 వరకు మీకు సేల్కి వస్తుంది. ఎస్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏజెన్సీ వాళ్ళు 2 minutesకి సేల్ ఇస్తారు. ఎస్ 2 minutes అయిన తర్వాత ఆపేస్తారు, తర్వాత ఇంకొక 2 minutes అయిన తర్వాత మళ్ళీ బైన ఆప్షన్ అయితే ఇస్తారు. సో అట్లా కావాలని కొన్ని బ్రాండ్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటోసరికి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే గైస్ ఒక 3-4 ప్రోడక్ట్స్ అయితే కార్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు కొనేది వచ్చేసరికి ఒక్కటే. ఇప్పుడు ఈ 3 units ఒకటి కొంటారు, 4లో 3 అనేది మనకు ఖాళీ ఉంటుంది, అవి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ మీరు రిఫ్రెష్ కొడుతూ ఉంటే అది మీకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బైన ఆప్షన్ వచ్చేస్తుంది, చక్కని క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసి సక్సెస్ఫుల్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది డెలివరీ డేట్ లేట్ అనో, లేదు కొన్ని సర్వీసెస్ అవైలబుల్ లేదనో, పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అయ్యో, ఏదో ఒక కారణం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అవ్వదు. సో అట్లాంటి యూనిట్స్ అంతా మళ్ళీ సేల్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎస్ సేల్ అయిన తర్వాత కూడా 12:15 వరకు మీకు సేల్కి అయితే ఉంటుంది. 15-20 minutes మీరు రిఫ్రెష్ కొడుతుంటే ఖచ్చితంగా మీకు బైన ఆప్షన్ అయితే వస్తుంది. చాలామంది క్యాన్సిల్ చేస్తూ ఉంటారు లేట్ అనో, ఏదో ఒక కొన్ని రీజన్స్ వల్ల. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సేల్ అయిపోయిన తర్వాత కూడా 15 minutes కీప్ ట్రయింగ్ రిఫ్రెష్. యా గైస్, ఇది పెద్ద హ్యాక్ అండ్ పెద్ద ట్రిక్. సో మీరు ఫస్ట్ సేల్లోనే కావాలి అనుకుంటే మాత్రం సేల్ అయిపోయిన 15 minutes కూడా మీరు వెయిట్ చేయండి. లిటరలీ పోకో X3 1 hour సేల్ అయిన 1 hour కూడా మీకు సేల్లో ఉంది. అండ్ గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసరికి కీప్ యువర్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ నెట్వర్క్ ఫాస్ట్. ఎస్ ఏదో ఒక లొకేషన్ అయితే ఉంటుంది, మీ ఏరియాలో విలేజ్లో ఉన్నారు, ఏదో ఒక టవర్ ఉంది, సో అక్కడ మీకు సిగ్నల్స్ అనేవి ఇంటర్నెట్ బాగా రావాలి అండ్ మొబైల్ రిసెప్షన్ కూడా సిగ్నల్ రిసెప్షన్ కూడా మీకు బాగా రావాలి. ఎందుకంటే ఓటీపీ రాగానే మీకు మెసేజ్ రావాలి అండ్ పేమెంట్ చేయడానికి మీకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా బాగుండాలి. ఏదో ఒక లొకేషన్ వెతుక్కోండి, ఒక ఊర్లో ఉంటుంది, ఒక టౌన్లో మంచి లొకేషన్ వచ్చి ఒక చిన్న స్పాట్ ఉంటుంది, పక్కా స్పాట్లో ఒక 10 minutes వెళ్ళి వెయిట్ చేయండి. మీ ఓటీపీ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది, మీ పేమెంట్ కూడా ఫాస్ట్గా సక్సెస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇంతే, పెద్ద మీకు అదేమి పెద్ద విద్య అయితే కాదు. సో ఇంతే గైస్ నేను యూస్ చేసే పర్సనలీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. అండ్ ఇవంతా చేసి మీకు యూనిట్ దొరకలేదు అనుకోండి, ఇంకా మనమైతే ఏం చేయలేం, అది మీ లక్ మీద కూడా ఒక్కొక్కసారి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం కష్టంగా లైక్ చేయండి, వీడియో మ్యాక్సిమం ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హోప్ ఏదో కొంచెం అయితే నేర్చుకున్నారు, ఖచ్చితంగా నేర్చుకున్నారు. ఒకవేళ ఎస్ అనుకుంటే మాత్రం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అండ్ పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్ అండ్ పోకో X3 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో మస్ట్ ఈసారి ఫుల్ ట్రెండింగ్ అయితే చేసేయండి ఆ వీడియోని. బాయ్.